30 కోట్ల మంది బీసీల యొక్క సొమ్ము ఈరోజు ఆ సొమ్మును ఏ విధంగా ఇస్తారని నేను అడుగుతున్నాను. ఆ సొమ్మును వాళ్ళకే ఇస్తే ఆ రోజు వాళ్ళు ఆర్థికంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా మన ఇంకొక కోణం వస్తున్నది. ఈరోజు బీసీలు ఇలా ముందుకు వస్తున్నారు, రాజకీయ రిజర్వేషన్లు అడుగుతున్నారు అనేసరికల్లా ఈరోజు మనం మహిళా రిజర్వేషన్లు ముందుకు తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్లు ఎందుకు తెచ్చారంటే దాని వెనుక కూడా ఒక కోణం ఉందని ఒకసారి ఆలోచించుకోవాలి. కనీసం మామూలుగా ఉన్న పదవులు వీకేస్తున్నారు, మా భార్యలను ముందు పెట్టి అయినా మహిళా రిజర్వేషన్లతోటి ఎమ్మెల్యేలను ఎంపీలు చేయాలని ఆ కుట్ర జరుగుతుంది. దానికి గతంలో నేను గతంలో కొన్ని సంవత్సరాలు కూడా 15-20 సంవత్సరాలుగా ఈ బీసీ మూమెంట్లో ఉన్నా కాబట్టి అప్పుడు మేము డిమాండ్ చేశాను, మహిళా రిజర్వేషన్లు కూడా బీసీల యొక్క సబ్ కోటా పెట్టాలి. ఆ బీసీ మహిళలు ముందుకు వస్తారు. ఎందుకంటే బీసీ మహిళలు ఒక ఎలక్షన్లో పోటీ చేయమంటే ముందుకు రారు. అదే మరి ఈ యొక్క ఉన్నత కులాల వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ముందుకు వచ్చి పోటీ చేయడానికి వస్తారు. కాబట్టి వీళ్ళు ఇంకా వెనుకబాటు ఉన్నది కాబట్టి వాళ్ళకు ముందు కావాలంటే వాళ్ళకు సబ్ కోటా పెట్టాలని ఈ రకంగా అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు బీసీల ఏడల. కాబట్టి మనమందరం కూడా ఈరోజు జరిగేటువంటి యొక్క 28వ తారీఖు కార్యక్రమాన్ని అందరూ కూడా మీకున్న పరిధిలో మీ వాళ్ళకి చెప్పి ఈ కార్యక్రమం సక్సెస్ చేసే విధంగా మీరందరూ ఉండాలి. మరి నేను ఒక బీసీ సంఘం నాయకునిగా మీ అందరికి ఒకటే కోరుతున్నాను, మీరు ఈ యొక్క సమావేశంలో కాకుండా మీరు ఇంకా ముందుకు వెళ్దాము. ఎందుకంటే ఇదే కరెక్ట్ టైం కాబట్టి మనం ఇప్పుడు క్రియాశీలకంగా పాల్గొంటేనే అనేక కార్యక్రమం పాల్గొంటేనే రేపు మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తుగా బాగుంటుంది. కాబట్టి నేను ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం కూడా మీరందరూ కూడా వచ్చి ఖచ్చితంగా పాల్గొనాలి. మీరు ఇచ్చినటువంటి కార్యక్రమం నేను పాల్గొంటానని కోరుతూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి శివన్న గారికి, మనకు ప్రత్యేకించి అనిత గారికి కానీ మరి వీళ్ళందరూ కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.